నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూడి వచ్చిన మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కీర్తన భాగాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ దినం ప్రభువా కీర్తన ధ్యానించుకోవడానికి తండ్రి మీరే తగిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, నీ సన్నిధికి నీ బిడ్డలు మీరు పిలుచుకుంటేనే వచ్చారు తండ్రి. నీ బిడ్డలు నీ మాటలు వినడానికి నీ మందిరానికి వచ్చి ఉన్నారు ప్రభువా. ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి తండ్రి. నా జ్ఞానము, నా ఆలోచనలు, నా తలంపులు కావు నా యేసయ్య. అయ్యా, మీరు నిలబడి మాట్లాడితేనే తండ్రి మీ బిడ్డలకు సమాధానము, శాంతి కలుగుతుంది నా ప్రభువా. దేవా, బిడ్డలు ఆరాధన చేయడానికి తండ్రి మీరే బిడ్డలతో మాట్లాడి మీ వాక్యం ద్వారా బిడ్డలను దర్శించమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధనకు తగిన హృదయం మనం కలిగి ఉన్నామా లేదా అని మనలను మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు మనము ఏదో నామకార్థంగా ఆరాధన చేయొద్దు. ఆరాధన చేసేటప్పుడు ప్రతిసారి కూడా మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఏబు భక్తుడు ఒక మాట చెప్తాడు. ఏబు గ్రంథంలోనే 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ మాట ఒకసారి చదువుము. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. చాలమ్మ. దేవుని బిడ్డలారా, ఏబు భక్తుడు తన బిడ్డలు ఏమైనా పాపం చేశారేమోనని ప్రతి నిత్యము సూర్యుడు ఉదయించక ముందే దేవునికి దహన బలి అర్పించేవాడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి కాబట్టి దేవుని సన్నిధికి పిలువబడిన మనము మన హృదయము ప్రభు సన్నిధిలోనే బలిగా అర్పించాలి. కాబట్టి మరి మన హృదయం ఎలా ఉన్నది, మన ఆలోచనలు ఎలా ఉన్నవి, మన తలంపులు ఎలా ఉన్నవి, ఎక్కడైనా తొలగిపోయామా, దేనిని బట్టి అయినా పాపములో పడిపోయామా అనేది మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకున్న పిదప మనం ఆరాధన చేయాలి. దేవుని బిడ్డలారా, ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవునికి ఆరాధించేటప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని మనము ఆరాధన చేయాలి. ఏబు భక్తుడు తన బిడ్డలు ఏమైనా పాపం చేశారేమోనని తలంచి బిడ్డల కొరకు ప్రతి నిత్యము ఆయన దహన బలిగా ప్రభుకు అర్పిస్తూ వస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన సన్నిధిలో ఆరాధన చేయాలి. కాబట్టి ఆరాధనకు కూర్చున్న మనము, దేవుని మాటలు వింటున్న మనము, మన హృదయంలో ఎక్కడైనా దేవునికి విరోధమైనది పాపము దాగి ఉన్నదేమోనని గుర్తెరిగి మన హృదయంలో ఉన్న పాపాన్ని విసర్జించి మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. కాబట్టి ఈరోజు ఈ కీర్తన భాగము మనతోని ఏం సెలవిస్తుంది అనే దానిని బట్టి మనము ఆలోచించి ఈరోజు మనము ఆరాధన చేయాలి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను కీర్తన భాగాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం బ్రదర్స్ మేము, కానీ అన్ని కీర్తనలో చెప్పడానికి నాకు దేవుడు అనుకూలపరిచాడు. కానీ ఈ 137వ కీర్తనకు వచ్చే వరకు ఇది ఒక సవాల్గా అయిపోయింది. ఈ 137వ కీర్తనలోనే చాలా మర్మం దాగి ఉంది. దీన్ని వెతికి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. కానీ ఆలోచించడానికైతే నాకైతే పిచ్చి లేసిపోయింది నిజంగా. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ కీర్తన భాగంలోనే మొదటి వచనాన్ని మనం చూద్దాము. చివరి వచనం అయితే ఇంకా మరీ అసలు అర్థం కాని విషయం అన్నమాట. చివరి వచనం మనం ఆలోచించేస్తే ఒక్కసారి చివరి వచనం చదువుకుందాము. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పసిపిల్లలను పట్టుకొని బండకి వేసి కొట్టువాడు ధన్యుడు అంట. నేను ఆలోచిస్తున్నాను, చిన్నపిల్లలను పట్టుకొని బండకి వేసి కొడితే ఎట్ట ధన్యులు అవుతారు? ఎందుకు దావీదు మహారాజు గారు ఈ మాట రాయించిండు అని అసలు ఆలోచనకు అందట్లేదు. ఎంత ఆలోచించినా సరే చిన్నపిల్లలను బండకేసి కొట్టడం ఎందుకు? బండకేసి కొడితే పాపములు చనిపోతారు పిల్లలు. అది ప్రమాదకరమైన మాట. మనం ఆలోచిస్తుంటే మరి ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దావీదు మహారాజు గారితో ఈ మాట బైబిల్లో రాయించాడు? రాసేటప్పుడు అర్థమైంది కదా, నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసుకొట్టంటే ఏదో ఒకరోజు దీనికి అర్థం తీస్తారు చాలామంది. అసలే మన దేశంలోని జ్ఞానులు ఉన్నారు, చాలా ప్రపంచ జ్ఞానులు ఉన్నారు. నాకు తెలిసి దాదాపుగా ఈ మధ్య కాలంలో కూడా 5వ బిడ్డలు కూడా
ఇలా ఇలా చాలా గొడవలు చేశారు. నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టు అని మీ దేవుడు అన్నాడు, మీ బైబిల్లో రాయబడి ఉన్నది మీకు తెలుసా అని చాలా గొడవలు జరిగినాయి, చాలా మీటింగులు జరిగినాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇదే వచనం మళ్ళీ నాకు వచ్చింది. నేను అంతకుముందు కూడా ఆలోచించినప్పుడు మరలా ఈ కీర్తనలోని ఈ వచనం ఉన్న సంగతి నాకు కూడా తెలియదు, కానీ వచనం ఈరోజు వచ్చింది. మరి దీని గురించి ఆలోచించాను, ప్రభా ఏంది ప్రభా, అది ఏం చెప్పాలి. మామూలుగా అయితే కామన్గా మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా చూడండి, పేతురు ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావని దేవుడు అన్నాడు. బండ అని చెప్పేసి అక్కడ అన్నాడు. బండ మీద పేదరు నా సంఘం కడతామని దేవుడు చెప్పిండు కదా, ఇక బండ అంటే దేవుడే అని చెప్పేసి మనుషులు చెప్తే నమ్మరు. అబ్బా అలా మేము ఎందుకు నమ్ముతాం, మేము కూడా జ్ఞానులు, మేము నమ్మవట, మాకు ఎవిడెన్స్ కావాలి, మాకు కరెక్ట్ వచనం కావాలి, అప్పుడే మేము నమ్ముతాము. దేవుడు ఇలా చెప్పడు కదా, నీ పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టు అని చెప్పిండంటే దాని అర్థం ఏంటి? మామూలు కామన్ మనం అడగదు. ఇప్పుడు ఎవరన్నా దారిన పోయే వాళ్ళని తీసుకొచ్చి నీ పిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని దేవుడు చెప్పిండే, కొట్టు అంటే కొడతారా, నీకు ఏమైనా పిచ్చి అయింది, చిన్నపిల్లల్ని బండకేసి కొట్టమంటావు ఏంటని చెప్పేసి అని ఆలోచన చేస్తారు దేవుని బిడ్డలారా. అయితే దాని గురించి కూడా మనం ధ్యానించుకుందాము. అదే వచనం ఉంది కాబట్టి మొదటి వచనానికి వద్దాం. మనం మొదటి వచనం చదువమ్ము. నదుల యొద్ద కూర్చుండి ఎన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. చాలు, ఈ వచనం కూడా మనకి కొంచెం అనుమానం కలిగిస్తుంది. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. దేవుని బిడ్డలారా ఆలోచించండి, బబులోను నదుల యొద్ద ఎవరు కూర్చున్నారు, ఎవరు సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు అనేది మనకు తెలియాలి. దానిలో ఉన్న అర్థం ఏంటో మనకు తెలియాలి. మనం మామూలుగా చెప్తే వింటాము, బబులోను నదిలో కూర్చున్నప్పుడు సియోను జ్ఞాపకం చేసుకుంటాం చెప్తూ ఉంటాం. కానీ అది కాదు. దావీదు మహారాజు గారు తను రాసిన మాట, ఆయన బబులోను నదుల యొద్ద ఎందుకు కూర్చున్నాడో, ఒకవేళ ఆయన యాత్ర చేస్తూ వెళ్తా ఒకవేళ బబులోను నది అడ్డు వచ్చిందేమో, ఆ నది దగ్గర కాసేపు స్వేద తీర్చుకుందామో అని ఒకవేళ ఆడ కూర్చున్నాడేమో. ఆడ కూర్చున్నప్పుడు దావీదు మహారాజు గారు ఆలోచిస్తున్నాడు, సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాడంట. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మీరు ఆలోచిస్తే దాని యొక్క అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. సియోను అనే మాటకు మనకు అర్థం తెలుసు. యెరూషలేము అంటాము, పరమ కానాను అంటాము, పరలోకం అని కూడా మనం అంటాము. అయితే దావీదు మహారాజు గారు ఆ బబులోను నదుల యొద్ద కూర్చొని పాపం ఆ సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. దావీదు మహారాజు గారు అక్కడ కూర్చొని ఎందుకు ఏడ్చిండు, దేని కొరకు ఏడుస్తుండు, సియోనుని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటుండు అని మనం ఆలోచన చేస్తే, ఆ కింద వచనంలోకి వస్తే 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, యెరూషలేమా నేను నిన్ను మర్చిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక అని ఉన్నది. అంటే నాకు తెలిసి ఒకవేళ దావీదు మహారాజు గారు సియోను అని పిలబడే యెరూషలేము గురించి కనుక ఒకవేళ ఆలోచిస్తున్నాడేమో అని మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఈ 137వ కీర్తనలోని ఒకవేళ ఈ బబులోను అనే మాట కనుక రాయకపోతే నాకు తెలిసి దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోయేది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ బబులోను అనే పదము అక్కడ లిఖించబడింది కాబట్టే ఈ బబులోను అనే పదము ద్వారా మనం లోతుగా వెళ్ళిపోతే అక్కడ దొరుకుతుంది దాని అర్థం ఏంటనేది. దావీదు మహారాజు గారు ఈయన ఎందుకు ఈ బబులోను నదుల దగ్గర కూర్చొని సియోన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నాడు అని మనం ఆలోచన చేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు బబులోను దేశానికి వెళ్ళాలి. బబులోను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇజ్రాయేల్ ప్రజలకు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అని ముందు జరగబోయే దాని గురించి ఒకవేళ దావీదు మహారాజు గారు ఈయన బబులోను నది యొద్ద కూర్చొని ఒకవేళ ఆలోచన చేస్తూ ఏడుస్తున్నాడా అని మనం ఆలోచన చేయాలి. చూడండి, మనం కూడా మన బిడ్డల గురించి, మన బిడ్డల యొక్క ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. నా బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళు ఎలా జీవిస్తారు, వారు ఎలా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో, మంచిగా చదువుకుంటారా, మంచిగా చదువుకుంటే మంచిగా ఉద్యోగాలు వస్తాయి, మంచిగా జీవిస్తారు, ఒక ఉన్నతమైన స్థలంలో ఉంటారని కామన్గా మనం ఆలోచిస్తాం. ఏ తల్లిదండ్రులైనా సరే అలానే బిడ్డల గురించి వారు క్షేమంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రజల గురించి, యెరూషలేము గురించి, సియోను గురించి ఈ దావీదు మహారాజు గారు ఆ బబులోను నదుల యొద్ద కూర్చొని ఒకవేళ ఆ సియోనును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని బిడ్డలారా ఏడుస్తున్నాడేమో ఈరోజు మనం ఆలోచన చేయాలి. అయితే నిజానికి ఈ బబులోను దేశానికి ఈ యెరూషలేము యొక్క ప్రజలు బానిసగా చెరగొనుకోబడతారు. కొన్ని దినాల తర్వాత ఈ దావీదు గారి చరిత్ర అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వచ్చిన తర్వాత దానియేలు గ్రంథంలో మనకు కనబడుతుంది ఆ విషయము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ బబులోను దేశపు యొక్క రాజులు, ఈ బబులోను దేశపు యొక్క ప్రజలు వచ్చి ఏం చేస్తారంటే ఈ యెరూషలేములో ఉన్న జనాల మొత్తాన్ని చెరగా తీసుకెళ్ళిపోతారు. అందులోని ముఖ్యంగా రాయబడింది షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు.
వీరు కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బానిసలుగా ఆ బబులోను పట్టణానికి కొనిపోబడతారు దేవుని బిడ్డలారా. అయితే వారు కొనిపోబడిన తర్వాత ఈ యెరూషలేము పాడైపోతుంది, యెరూషలేము పాడుదిబ్బగా చేయబడుతుంది అని చెప్పేసి ఒకవేళ దీనిని ముందుగా దావీదు మహారాజు గారు ఎరిగి ప్రభు సన్నిధిలోనే ఏడుస్తున్నాడు, సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నాడేమో దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కాబట్టి ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, దావీదు మహారాజు గారు దేవుడు అన్నాడు దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఒకవేళ దేవుని బిడ్డలు ఆలోచించండి, హృదయానుసారుడు అంటే హృదయంలో ఏ ఆలోచన అయితే కలుగుతుందో ఆ ఆలోచన దావీదు మహారాజు గారు ఎరిగి ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను ఈ బబులోను దేశం యొక్క రాజులు వచ్చి ఈ యెరూషలేము ప్రజలను పట్టకపోతారు, జ్ఞానులను పట్టకపోతారు, అధిపతులను మంచి మంచి వ్యక్తులను పట్టకపోతారు, యెరూషలేము మీద దాడి చేస్తారు, యెరూషలేము పాడైపోతుందని ఒకవేళ దావీదు మహారాజు గారు ఆ బబులోను నదుల యొద్ద కూర్చొని ఆ దేశం గురించి ఆలోచిస్తూ అదిగో అక్కడున్న యెరూషలేము గురించి బాధపడుతున్నాడేమో అని ఈ యొక్క అధ్యాయం మనకు సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం కూడా మన జీవితంలోనే మనం ఎన్నో ఆలోచన చేస్తుంటాం, మన బిడ్డల గురించి, మన బిడ్డలు క్షేమంగా ఉండాలని, మన బిడ్డలు బాగుండాలని, మన బంధువులు బాగుండాలని, రక్త సంబంధికులు బాగుండాలని మనం ఎలాగైతే ఆలోచన చేస్తామో అలాగే దావీదు మహారాజు గారు కూడా ఈ యెరూషలేము యొక్క ప్రజలు బాగుండాలి అని చెప్పేసి అని కోరుకున్న వ్యక్తి కాబట్టి, యెరూషలేము క్షేమంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి కాబట్టి ఈ యెరూషలేము యొక్క ప్రజలు ఈ బబులోను దేశానికి బానిసలుగా గుణపోబడతారని చెప్పేసి అని ముందుగా ఆలోచించి ముందుగా ఎరిగి ఉన్నాడు. దేవుని ఆత్మ చేత, దేవుని పరిశుద్ధాత్మ చేత ఎరిగి ఆయన ఈ మాటలు రాయించాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాటలో రాయించిన ఇక్కడ అదే ఉంది, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. మన అనుదిన ప్రార్థనలను కూడా యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మాట చెప్పారు, మీరు నా శరీరమును నా రక్తమును పానం చేస్తున్నారు కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క శరీర రక్తంలో పాలు పొందుకుంటున్నాం, మనము అసలు ఆయన శరీర రక్తం పాలు పొందుకునే మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన ఎవరి కొరకు రక్తాన్ని చిందించాడు, అసలు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, ఆ కలవరి శిలువలోని ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అనేది మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది మనం చేసిన పాపముల కొరక, లేకపోతే మన పితరుల పాపముల కొరక, లేకపోతే సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు మనకు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభులు వారు దేని కొరకు ప్రాణం పెట్టాడు, ఎందుకొరకు ప్రాణం పెట్టాడు, సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలవరి శిలువలో ఎందుకు అన్ని శ్రమలు అనుభవించాడు అనేది మనకు జ్ఞాపకానికి వస్తుంది దేవుని బిడ్డలారా. అంతేగాని మనము జ్ఞాపకం చేసుకోకుండా ప్రభు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు జ్ఞాపకం చేసుకోకుండా మనం బలలో కానీ ఆరాధనలో కానీ మనం చేయకూడదు దేవుని బిడ్డలారా. ఈరోజు ఆరాధన చేయడానికి మనం నిలబడతాము. ఆరాధన చేసేటప్పుడు మనం ఏమని చేస్తాము, నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య, కలవరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య, నా పాపమును కడిగిన నా యేసయ్య, నీ ఆత్మచేత నన్ను నింపయ్యా అని మనము దానిని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధన చేయాలి దేవుని బిడ్డలారా. ఈరోజు దావీదు మహారాజు గారు కూడా ఇదే ఆలోచన చేస్తున్నాడు. బబులోను నదుల యొద్ద కూర్చోండి, అవును, ఆ బబులోను నదుల యొక్క కూర్చొని ఆ సియోనును, ఆ యెరూషలేము గురించి ఆలోచిస్తూ, అవును, కొన్ని దినములైన తర్వాత యెరూషలేము యొక్క ప్రజలు ఈ బబులోను దేశానికి బానిసలుగా వచ్చేస్తారు, బానిసలుగా కొనుపోబడతారు, వాళ్ళని పట్టుకెళ్ళిపోతారు, వాళ్ళని హింసిస్తారు, వాళ్ళని బాధ పెడతారు అని చెప్పేసి అని వాక్య లేఖనంలో రాయబడి ఉన్నది. అలాగే పాత నిబంధనలను కూడా రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా. 70 సంవత్సరముల తర్వాత వారు విడిపించబడతారు అనే వాక్యంలో రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా. చూడండి, దావీదు మహారాజు గారు నిజంగా దేవుని హృదయానుసారుడని ఎలాగైతే చెప్పాడో ఆయన చూడు ముందు జరగబోయేదాన్ని కూడా ఊహించగలిగాడు దావీదు మహారాజు గారు. ఈరోజు క్రైస్తవ బిడ్డలమైన మనము, దేవుని వెంబడించే మనము ప్రమాదాలను పసిగట్టగలుగుతున్నామా? ప్రార్థన చేత మన జీవితాలను మనం మార్చుకోగలుగుతున్నామా? ఆరాధన చేత మన జీవితాలను మనం మార్చుకోగలుగుతున్నామా? మన బిడ్డల జీవితాలను మనం మార్చుకోగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. ఈరోజు నువ్వు చేసే నీ ప్రార్థన నీ భర్తను మార్చగలుగుతుందా? నువ్వు చేసే నీ ప్రార్థన నీ బిడ్డలను మార్చగలుగుతుందా? ముందు రాబోయే ప్రమాదాన్ని నువ్వు పసిగట్టి నువ్వు ప్రార్థన చేయగలిగే బిడ్డగా నువ్వు ఉన్నావా అని ఈరోజు మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. చూడండి, దావీదు మహారాజు గారు ఆయన బబులోను నదుల యొద్ద కూర్చొని ఏడుస్తున్నాడు. అవును, ఈ యెరూషలేము పట్టణానికి ఈ బబులోను నదుల యొక్క రాజులు వస్తారు, ఈ పిల్లలను పట్టకపోతారు, మళ్ళీ 70 సంవత్సరం తర్వాత వాళ్ళు విడిపించబడతారని గుర్తెరిగి, కానీ నిజంగా ఈ గ్రంథంలో రాయబడకపోతే మనకు తెలిసేది
కాదు. ఈ దావీదు మహారాజు గారు ఆయన బబులోను నదులు ఎందుకు కూర్చుని ఏడ్చాడు అనేది మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఆ బిడ్డలు యెరూషలేము యొక్క బిడ్డలు బానిసలుగా కొనిపోబడతారని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏడుస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన బిడ్డలు బాగుండాలని చెప్పేసి అని ప్రభు సన్నిధిలో మనము ఏడ్చే బిడ్డలుగా ఉన్నామా, వారి భవిష్యత్తు కోసం ఏడ్చే బిడ్డలుగా ఉన్నామా, కన్నీరు కార్చే బిడ్డలుగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తామో మన దేశము స్వస్థపరచబడుతుందని వాక్య లేఖనాల్లో రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు ఆరాధన చేయడానికి వచ్చిన మనము మన బిడ్డల కొరకు కన్నీరు కార్చే వారిగా ఉన్నామా, మన బిడ్డల కొరకు ప్రార్థన చేసే వారిగా ఉన్నామా, దేశం కొరకు ప్రార్థన చేసే వారిగా ఉన్నామా, అనేకమైన ప్రజల కొరకు లోకములో పడిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ఉన్నామా లేదా అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలని దావీదు మహారాజు గారు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, 7వ వచనంలో రాయబడి ఉన్నది. 7వ వచనం ఒకసారి చదవమ్మా. ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలమ్మా, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అనే వాక్య లేఖనాల్లో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా చూడండి, యెరూషలేము పాడైపోతుందని, యెరూషలేము పాడుదిబ్బగా చేయబడుతుందని దావీదు మహారాజు గారు 79వ కీర్తనలో కూడా చెప్పాడు. 79వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి అమ్మా. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. చాలమ్మా, చూడండి దేవుని బిడ్డలారా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి జొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగినటువంటి బిడ్డలు యెరూషలేములోనికి ప్రవేశించారు. యెరూషలేము ఎవరి స్వాస్థ్యము? దేవుని స్వాస్థ్యము. నీ స్వాస్థ్యంలోనికి జరబడి నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దిబ్బగా చేసి ఉన్నారు అని వాక్య లేఖనాల్లో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాము. దావీదు మహారాజు గారు ఈ బబులోని యొక్క నదులు కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆయన నాకు తెలిసి ఇదే అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఈ యెరూషలేము ప్రజలను బానిసలుగా కొనిపోబడతారని చెప్పేసి ఆలోచన చేతే ఆయన ఏడుస్తున్నాడు. యెరూషలేమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డల కొరకు దావీదు మహారాజు గారు సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏడుస్తున్నట్లు వాక్య లేఖనాల్లో ఇక్కడ రాయబడి ఉన్నది. అలాగే మనం కిందకు వచ్చినట్లయితే నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాటకు వచ్చాక మనకు కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతాం అన్నమాట. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఇదంతా మంచిగా ఉంది. దావీదు మహారాజు గారు మంచిగా ఆలోచించాడు, యెరూషలేము గురించి ఆలోచించాడు, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. మీరు యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటాను మనకు తెలియజేస్తున్నాడు. ఆయన కూడా హృదయంలో బాధపడ్డాడు. దేవుని బిడ్డలారా ఇదంతా బాగానే ఉంది. కిందకు వచ్చే వరకు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడని వాక్యలేఖనంలో రాయబడి ఉన్న దేవుని బిడ్డలారా, ఈ వచనానికి సంబంధించిన అర్థం మనం తెలుసుకోవాలంటే దానియేలు గ్రంథంలోనికి వెళ్దాము. దానియేలు గ్రంథంలోనే ఒకసారి ఫస్ట్ వచనం చదవమ్మా. మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెబుకెద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతామునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కు సములో ఉంచెను. చాలమ్మా, దేవుని బిడ్డలారా చూడండి, ఈ బబులోను దేశం గురించి దావీదు మహారాజు గారు ఆలోచించిన విధంగానే బబులోను దేశపు యొక్క నెబుకద్నెజరు అనే రాజు ఇజ్రాయేల్ పట్టణమును ముట్టడి వేశాడు. ఇజ్రాయేల్ పట్టణాన్ని మొత్తాన్ని ముట్టడి వేశారు. అందులోని మంచి వస్తువులు, ఉపకరణములు, శేషించిన ఉపకరణములు, మంచి వస్తువులన్నిటినీ తీసుకొని పోయారు. యెరూషలేములో ఉన్న, అలాగే ఇంకా కిందకు మనం చదువుకుంటూ వస్తే యెరూషలేములో ఉన్న జ్ఞానులను, ప్రావీణ్యత కలిగిన తత్వజ్ఞానులను, రాజనగరంలో నిలవదగిన కొందరు బాలులను రప్పించి వారందరిని కూడా తీసుకొని బబులోను పట్టణమునకు పోయినట్లు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా
కాబట్టి అలా పట్టకపోతారని ముందే ఎరిగి దావీదు మహారాజు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ బబులోను నదుల యొద్ద కూర్చుండి ఆయన సియోను జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చుతున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే మనం ఆలోచన చేద్దాము. ఈ 1వ అధ్యాయము, ఈ 2వ అధ్యాయము మొత్తం గనక మనం చదువుకుంటే, నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు అనే మాటకు అర్థము మనకు అందులో దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, అయితే నాకెళ్ళి చూడండి, జాగ్రత్తగా వినండి. అయితే ఈ రాజగు నెబుకద్నెజరు ఒకానొక దినమున ఆయన ఒక కలగంటాడు. ఆయన ఒక కలగన్నప్పుడు ఆయనకు ఒక కల వస్తుంది. ఆ కల వచ్చింది, ఆయన లేచాడు. నిద్ర లేచిన తర్వాత ఆ కళ ఆయన గుర్తుండే ఉంటుంది, కానీ బైబిల్లో మాత్రము నేను మర్చిపోయాను అని రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే ఇక ఏం చేశాడు ఆ రాజు? ఏం చేసిండు? ఈ నెబుకద్నెజరు అనే రాజు, ఇక నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం నాకు చెప్పేవారు కావాలి, ఆ కళ గురించి చెప్పేవారు కావాలని చెప్పేసి మన బబులోను నగరంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడు? గారడి చేసేవారిని పిలిచారు, మంత్రగాళ్ళని పిలిచిండు, మంచి మంచి జ్ఞానులను, జ్యోతిష్కుని చెప్పేవారు అందరిని పిలిపించి మొత్తాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ నెబుకద్నెజరు రాజు అన్నాడు, నాకు ఒక కళ వచ్చింది, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటో మీరు చెప్పాలి, ఆ కళకు అర్థం ఏంటో మీరు చెప్పాలి అని ఈ నెబుకద్నెజరు అనే రాజు వారిని అడిగారు. ఆ వచ్చిన జ్ఞానులు, ఆ గారడి విద్య చేసేవారు, ఆ మంత్రాలు చేసేవారు, రాజా నీకేం కళ వచ్చిందో మాకు చెప్తేనే కదా మేము చెప్పేది. నీకు అసలు ఏం కళ వచ్చిందో నువ్వు మాకు చెప్పకుండా మమ్మల్ని ఎలా చెప్పమంటావు అని వాళ్ళు రాజుకు ఎదురు ప్రశ్న వేశాడు. రాజు అన్నాడు, నాకు కళ వచ్చింది, నేను మర్చిపోయాను. నాకు కళ వచ్చింది, నేను మర్చిపోయాను. మీరు దాన్ని చెప్పాలి. మీరు జ్ఞానులు కదా, మీరు జ్ఞానులు, అదే కాకుండా మీరు మంత్రగాళ్ళు, అదే కాకుండా గారడి విద్యలు చేసేవారు, కాబట్టి మీరు చెప్పాలి అని నెబుకద్నెజరు అనే రాజు వారిని గట్టిగా ఫోర్స్ చేశాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్నారు, ఇక వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. జ్ఞానులు, గారడి విద్య చేసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ అనుకుంటున్నారు, అబ్బా ఇదేంటబ్బా కళ వచ్చిందంటుండో, కళ చెప్పకుండా మనల్ని చెప్పమంటే ఏంది రాజుగారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. మీకు అర్థం కావడం కోసం ఒక విషయం చెప్తాను. మనకి ఏదైనా ఇప్పుడు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్గా, నాకు తలనొప్పి వచ్చింది. నాకు తలనొప్పి వచ్చినప్పుడు నేను డాక్టర్ దగ్గర పోయాను. డాక్టర్ గారికి నా తలనొప్పి చెప్పలే. డాక్టర్ గారు నాకు ఒక ఇబ్బంది ఉంది, నాకు ప్రాబ్లం ఉంది, మీరు చూడండి అని చెప్పా. డాక్టర్ గారు అంటున్నాడు, అదేంటి బాబు నీకు ఏం ఇబ్బంది వచ్చిందో చెప్తేనే కదా నేను చూసి నీకు మెడిసిన్ రాసేది. నువ్వు చెప్పకుండా నేను ఎలా మెడిసిన్ రాస్తా అంటే, అట్లా కాదు, నువ్వు డాక్టరే కదా, నువ్వు డాక్టర్ చదివావు కదా, నాకు ఏ ప్రాబ్లం ఉందో నువ్వే చూసి చెప్పు అన్నాడు. సరే అలాగైతే నీ పని ఎట్టుందని చెప్పేసి డాక్టర్ గారు ఏం చేసిండు, టెస్టులన్నీ రాసిండు. టెస్టులన్నీ చేపిస్తూ 10,000 అయినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అయినాయి. అన్నీ నార్మలే వస్తున్నాయి. డాక్టర్ గారు చూసిండు, అరే ఈ పిల్లడికి ఏమొచ్చింది, అన్నీ నార్మలే వస్తున్నాయి, నన్ను ఇరకాటంలో పెడతాను ఏంది అని చెప్పేసి డాక్టర్ గారు చూసిండు, బాబు నీకు అన్నీ నార్మలే ఉందయ్యా, నీకేం జబ్బు ఉంది? ఏం లేదు కదా. లేదు డాక్టర్ గారు, నాకు జబ్బు ఉంది, నాకు ప్రాబ్లం ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీరు చెప్తారా లేదా? నేను ఇంకా ఫోర్స్ చేస్తున్నా. ఇక డాక్టర్ గారు పాపం అన్ని టెస్టులు రాసిండు, అన్నీ ఒక 20,000 దాకా వదిలిపోయినాయి. అయినా సరే డాక్టర్ గారికి కూడా అర్థం కావట్లేదు, టెస్టులన్నీ నార్మల్ వస్తున్నాయి, ఏంటి అని చెప్పేసి డాక్టర్ గారు అండు. తర్వాత అప్పుడు నేనే చెప్పాను డాక్టర్ గారు నాకు ఉంది తలనొప్పి అన్న. ఓ నీ తలనొప్పి, నీకు అన్ని బ్లడ్ టెస్టులు అన్నీ చేశాను కదా, అంతా అయిపోయింది కానీ చెప్పేసాను. దేవుని బిడ్డ చూడండి, తలనొప్పి అనేది కనపడదు, నొప్పి అనేది కనపడదు. మన శరీరంలో ఒకవేళ మన బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన శరీరంలో రక్తం దొరికిపోయింది. ఒకవేళ నీకు నొప్పి ఉందనుకో, తలనొప్పి ఉందనుకో, నీకు టెస్టులు చేసినా తలనొప్పి దొరకదు. మనం చెప్పకపోతే ఎదుటి వాళ్ళకే తెలియదు. అలాగే ఈ రాజుగారు కూడా సేమ్, ఆయన కళ చెప్పట్లేదు. కళ చెప్పకుండా మీరు జ్ఞానులు కదా, మీరు మంత్రాలు కదా, మీరు గారడి విద్యలు చేస్తారు కదా, మీరే చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ ఆలోచించుకున్నారు. మొత్తం ఆలోచించుకొని రాజుగారి దగ్గర పోయి, రాజుగారు మీకు వచ్చిన కళ ఏందో మాకు తెలియదు, దాని భావం ఏంటో మాకు తెలియదు. ఈ భూమి మీద నివసించి ఏ నరుడు కూడా ఆ కళ యొక్క భావాన్ని కానీ ఆ కళ కానీ చెప్పలేరు. ఒకవేళ చెప్తారు అంటే గనక వారు దేవదూతలే చెప్పాలి. అయితే దేవదూతలు శరీరులుగా భూమి మీద నివసించరు, కాబట్టి నీ కళ ఎవరు చెప్పలేరని ఈ గారడి విద్య చేసేవాళ్ళు, ఈ జ్ఞానులు అనగానే రాజుగారు కోపం వచ్చింది. మీరు నన్ను ఎటకారంగా అంటారని చెప్పేసి ఈ బబులోను దేశంలోని ఎంతమంది జ్ఞానులు అయితే ఉన్నారో అంతమంది జ్ఞానులను చంపేయండి అని ఆజ్ఞ రిలీజ్ చేసిండు. ఆజ్ఞ రిలీజ్ చేసే వరకు దేవుని బిడ్డలారా, ఆజ్ఞ బయలుదేరింది. ఇక అందరి జ్ఞానులను చంపేయాలి. అయితే ఇక చంపేయడానికి బయలుదేరుతున్నారు. అసలు ఎంతమంది జ్ఞానులు అందరిని పట్టుకొచ్చి ఒకేసారి చంపేద్దామని ఒక రాజు ఉండు, ఆ రాజుకు చెప్పిండు అనమాట. ఆ రాజుకు చెప్పగానే ఆ రాజు ఏం చేసిండు, ఇక
బయలుదేరి అందరం జ్ఞానం తీసుకొచ్చినప్పుడు ఆ బబులోను దేశానికి బానిసలుగా చెరగొనబడబడిన 4 వ్యక్తులు ఉన్నారు జ్ఞానులు. వాళ్ళే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. ఈ 4 యూదా యెరూషలేము నుండి చెరగొనబడ్డారు. వారు కూడా జ్ఞానులే, వారు కూడా ఆ బబులోను దేశంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు మరి వారు కూడా జ్ఞానులే కదా, అందరి జ్ఞానులతో పాటు వాళ్ళు కూడా తీసుకురావాలి. అయితే ఎవరిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ రాజుగారు పంపించిన బంట్రోతు అధిపతి ఉంటాడు కదా, అధిపతిని దానియేలు అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు ఈ జ్ఞానులందరిని చంపేయమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడంటే, దానియేలు నీకు తెలియదా, రాజుగారికి ఒక కళ వచ్చిందంట, ఆ కళను జ్ఞానులు ఎవరు చెప్పలేకపోయారు, జ్ఞానులు ఎవరు చెప్పలేకపోవడం వల్ల రాజుగారి కోపం వచ్చింది, రాజుగారి కోపం వచ్చి జ్ఞానులందరినీ చంపేయమని చెప్పేసి అన్నాడని దానియేలుకు చెప్పిండు అధిపతి. చెప్పగానే అప్పుడు దానియేలుకు అర్థమైంది, సరే నాకు కొంత టైం ఇయ్యాయి అని చెప్పేసి ఈ దానియేలు ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా స్నేహితులు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పిలిచి, రండి మనం ప్రార్థన చేద్దాము, ఆ రాజుగారికి అసలు ఏం కళ వచ్చిందో ఏంటో మనకు కూడా తెలియదు కదా, ఆ కళను తెలియజేయగలిగే దేవుడు మన దేవుడు ఉన్నాడు కదా, మన దేవుడికి మనం ప్రార్థన చేద్దామని అప్పుడు దానియేలు ఆ రాత్రికాల సమయంలోనే వాళ్ళ స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయగానే ఆ రాజుగారికి వచ్చిన కళను ఆ దేవాతి దేవుడు దానియేలుకు తెలియజేశాడు. దానియేలుకు తెలియజేయగానే దేవుని బిడ్డలారా, ఇక బంట్రోతు చెప్పాడు దానియేలు, అయ్యా నన్ను రాజుగారి సముఖంలో తీసుకెళ్ళు, నాకు ఆ కళభావం ఏంటో నా దేవుడు నాకు తెలియజేసిండు, నేను అది రాజుగారికి చెప్తానని ఈ బంట్రోతు చెప్పగానే బంట్రోతు ఆశ్చర్యపోయిండు. బాపురే, అసలుకి ఏ నరుడు కూడా దీనికి అర్థం చెప్పలేను అనుకున్నప్పుడు ఈ దానియేలు ఏంది, దేవుడు నాకు తెలియజేసాడు నేను చెప్తానని సంతోషంతోనే యెరూషలేము నుంచి బానిసగా పట్టుకొచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దానియేలు రాజు యొక్క కళభావాన్ని, రాజు యొక్క కళను చెప్పడానికి వస్తానడని ఇక అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఇక ఈ దానియేలును ఆ రాజు సముఖం వద్దకు తీసుకెళ్లారు. దేవుని బిడ్డలారా, రాజు సముఖంలో తీసుకెళ్ళినప్పుడు ఇక రాజు అడుగుతున్నాడు, దానియేలు నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ నువ్వు చెప్పగలవా, ఆ కళకు అర్థం నువ్వు చెప్పగలవా అని రాజు, ఆ నెబుకద్నెజరు అనే రాజు దానియేలుని అడిగిండు. దానియేలుని అడిగినప్పుడు దానియేలు అన్నాడు, అయ్యా నేను నీ కళకు అర్థం చెప్పడానికి, నీ కళకు భావం చెప్పడానికి నాకు ఏ జ్ఞానము లేదు, నేను కూడా మనిషినే, నేను కూడా సామాన్య మనిషినే, కానీ ఈ కళ యొక్క భావాన్ని, ఈ కళ యొక్క అర్థాన్ని తెలియజేయడానికి దేవుడు నాకు చూపించాడు కాబట్టి దేవుని వల్ల నేను చెప్తున్నాను. ఆయనే నజరేయుడైన యేసయ్య, ఆయనే పరలోకమందున్న మన తండ్రి, ఆయనే నాకు తెలియచేశాడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి ఆ దానియేలు గారు చెప్పినప్పుడు, సరే అలాగైతే నీ దేవుడు నీకు తెలియజేసింది కదా, నా కళ ఏంటో చెప్పు అని అప్పుడు రాజుగారు దానియేలును అడిగిండు. దేవుని బిడ్డలారా, అప్పుడు దానియేలు చెప్తాడు, అయ్యా నీకు వచ్చిన కళ ఏంటంటే, నీకు ఒక భయంకరమైన ప్రతిమ నీకు కనబడింది, ఒక భయంకరమైన ప్రతిమ నీకు కనబడింది. ఆ ప్రతిమ మనిషి ఆకారంలో ఉన్నది. ఆ మనిషి ఆకారంలో ఉన్న ప్రతిమ ఆ శిరస్సు వరకు బంగారంతో కనబడుతుంది. తర్వాత ఆ భుజాల నుంచి ఈ చెస్ట్ వరకు వెండితో కనబడుతుంది. తర్వాత ఈ ఉదరం, ఈ పొట్ట నుంచి ఈ తొడల వరకు ఇత్తడితో కనబడుతుంది. తర్వాత ఈ మోకాళ్ళు ఇనుముతో కనబడుతుంది. కిందకు వచ్చిన తర్వాత పాదాలు, ఒక పాదమేమో ఇనుముతో ఉంది, ఇంకొక పాదమేమో మట్టితో ఉందయ్యా, నీకు కనబడిన ప్రతిమ ఇదేనయ్యా. అయితే ఇంకొకటి ఉందయ్యా, చేయితో తీయనటువంటి ఒక రాయి వచ్చి ఈ ప్రతిమను నుజ్జు చేసేసింది. ఆ రాయి ఏం చేసింది, ఆ ప్రతిమను చితక్కొట్టేసింది. చితక్కొట్టేసి ఒక కళ్ళం లెక్క, కళ్ళబండి తెలుసు కదా, ఊర్లో కళ్ళాలు ఉంటాయి, ఒడ్లు కోసినప్పుడు కళ్ళం మీద వేసి దాని ఒడ్లు చేస్తారన్నమాట. ఆ కళ్ళంలోని అదంతా పడేస్తే గాలి వచ్చి ఆ పొట్టును మొత్తం కొట్టేసింది. అయ్యా ఏం మిగలేదు, నీకు వచ్చిన కళ ఇది అని చెప్పేసి దానియేలు రాజుగారు చెప్తే, అవును దానియేలు కరెక్టే, నాకు వచ్చిన కళ ఇదే అని అప్పుడు రాజుగారికి జ్ఞాపకం వచ్చింది. దేవుని బిడ్డలారా, అయితే మరి దాని అర్థం ఏంటి చెప్పు అని దానియేలుని అడగగానే అప్పుడు దానియేలు చెప్తాడు, అయ్యా దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు, మనుషుల యొక్క అధికారాన్ని నీకు ఇచ్చాడు, గవర్నమెంట్ని నీ చేతిలో పెట్టాడు, ప్రతి దానిని కూడా పక్షులనేమి, పిట్టలనేమి, జాతులనేమి, మనుషులందరినీ కూడా నీకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి అదే నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు బంగారపు శిరస్సుగా నువ్వు పిలువబడ్డావు. అయితే ఈ బంగారపు శిరస్సు అనేది ఒక దినమున కొట్టివేయబడుతుంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఒక దినమున కొట్టివేయబడుతుంది. అలాగే
అలాగే వెండి అనమాట. ఈ చేతులు కనబడుతున్న ఈ వెండి అనేది కూడా ఒకానొక దినమున కొట్టివేయబడుతుంది. అది ఒక రాజ్యము. ఈ శిరస్సు అనేది ఒక రాజ్యంగా మనం చూసుకుంటే ఆ రాజ్యము పోతుంది. తర్వాత ఈ వెండి అనే రాజ్యం కూడా వస్తుంది, ఈ రాజ్యం కూడా పోతుంది. తర్వాత ఈ ఇత్తడి అనే దాన్ని చూసుకుంటే ఈ ఇత్తడి అనే రాజ్యం కూడా పోతుందయ్యా. అలాగే ఈ 3 పోయిన తర్వాత ఈ ఇనుము ఉంటుంది కదా, ఇనుము, ఆ ఇనుము కొంచెం గట్టిదైనందువలన ఆ ఇనుము కొంత పోరాడిద్ది మనుషులతోనే, అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలతో కొంచెం పోరాడి అటు ఇటు తట్టుకుంటూ నిలబడుతుంది. కానీ ఆ ఇనుములను కూడా ఒక కాలు మట్టితో చేయబడింది, ఒక కాలు ఏమో ఇనుముతో ఉంది కాబట్టి వారికి పడకుండా ఒక రాజు ఏమో హుషారుగా ఉంటాడు, ఇంకొక రాజు ఏమో నీరసంగా ఉంటాడు అని చెప్తాడు. ఇవి ఇలా జరుగుతూ ఉండగా వీటన్నిటికంటే ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యము స్థిరముగా నిలబడుతుంది, అది శాశ్వతమైన రాజ్యం అని ఆ రాజుగారికి ఈ దానిలో చెప్తాడు. దీని బిడ్డలారా ఆలోచిద్దాము. ఒక రాజ్యము వస్తుంది, ఆ రాజ్యము స్థిరమైనది అని మనం ఆలోచన చేస్తే నిజంగా దావీదు వంశము నుండి, దావీదు చిగురు నుండి ఒక రాజ్యం వచ్చింది. అదే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన రాజ్యము. ఆ రాజ్యము శాశ్వతమైంది, దానిని ఎవ్వరు కూడా పడగొట్టలేరు. అయితే దేవుని బిడ్డలారా చూడండి, ఆ రాయి వచ్చింది చూసారా, ఆ రాయి ఏదైతే చితకొట్టింది కదా, ఆ బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, మట్టిని, ఈ మట్టికాయలు మొత్తాన్ని కూడా చితకొట్టేసి ఈ రోట్లో వేసి దంచినట్టు దంచేసి మొత్తం పొడి చేసి కళ్ళంలా ఇసిరేస్తే గాలి వచ్చేసి కొట్టేయగా అది మొత్తం ఎగిరిపోయింది చూసారా, అది ఆ రాయి. ఆ రాయి ఏదో కాదు, ఆ రాయి పెరిగి పెద్దదై పర్వతం అయిపోయింది. అది మహాపర్వతంగా సియోను యెరూషలేముగా పిలువబడుతుంది. అది దేవుని పర్వతము, దానిని ఎవ్వరు కూడా టచ్ చేయలేరని చెప్పేసి అని దానియేలు ఆ భావాన్ని రాజుకు చెప్పినప్పుడు నిజంగా రాజు ఆశ్చర్యపోతారు. అమ్మ అని చెప్పేసి రాజు ఆశ్చర్యపడిపోయి దానియేలుకి వెంటనే పదవి ఇచ్చేస్తాడు, అధికారం ఇచ్చేస్తాడు. దానియేలు స్నేహితులు కూడా గొప్పగా హెచ్చింపబడతారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ఆ బబులోను రాజ్యంలో వారు ముగ్గురు కూడా హెచ్చింపబడతారు. నెబుకద్నెజరు ఆశ్చర్యపోయిన దేవుని బిడ్డలారా చూద్దాం. ఈరోజు మనము దావీదు మహారాజు గారు మనం తెలియజేసిన మాట ఈ 137వ కీర్తనలో చూడండి. నీ పిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు. చూసారా, ఏ బండ అయితే ఉందో రాజ్యాలను పడగొట్టింది, వెండిని పడగొట్టింది, ఇత్తడిని పడగొట్టింది, మట్టిని పడగొట్టింది, ఇనుమును పడగొట్టిన ఆ బండ ఏదైతే ఉందో ఆ బండకు నీ బిడ్డలను వేసి కొట్టువాడు ధన్యుడంటే ఆ బండే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారని మనం ఈరోజు ఆలోచించాలి. ఎప్పుడైతే మనము ఆ బండలో మన ఆ బండ అనబడే ఆ శరీర రక్తంలో మనం పాలు పొందుకుంటామో మనం ఈ లోకం నుంచి విడిపింపబడిన బిడ్డలము, ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి మనము చేర్చబడతామని దేవుని బిడ్డలారా ఈరోజు వాక్య లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. దావీదు మహారాజు గారు ఆయన ముందే గమనించాడు. ఆయన గమనించి ఆయన ఆలోచించాడు. ఆ బబులోను నది యొద్ద కూర్చొని ఏడుస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, సియోన్ని ఒక దినమున పట్టణం రాబోతుంది, ఒక దినమున సియోను పరలోకము రాబోతుంది. అది శాశ్వతమైన పట్టణము, అది శాశ్వతంగా నిలుస్తుంది. ఆ రాజ్యాన్ని ఏ రాజ్యం కూడా ఢీకొట్టలేదు అని దేవుని బిడ్డల వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజంగానికి ఈ యొక్క దావీదుకి ఇచ్చిన సింహాసనము తర్వాత తీసుకుంది యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ సింహాసనాన్ని ఇంకా ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఏ రాయి అయితే వచ్చిందో ఆ రాయి పెరిగి పెద్దదే మహాపర్వతం అయిపోయిందని ఇదే అధ్యాయంలో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా చూడండి, ఒక్కసారి ఆ వచనాన్ని చూపించి నేను ముగిస్తాను, టైం అవుతుంది. 34వ వచనం చదువమ్మా. 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనము. స్పీడ్గా. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళెములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. చాలమ్మా. అలాగే 45వ వచనం కూడా చదువుము. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. చాలమ్మా. దేవుని బిడ్డలు చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేసిన విధంగా ఆ రాయి ఏదో కాదు, ఆ రాయే దేవుడు. ఆ దేవునికి మనం ఎప్పుడైతే మన బిడ్డలను సమర్పించుకుంటామో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీర రక్తంలోనే మనం పాలు పొందుకుంటామో మనము ఆయన బిడ్డలుగా చేర్చబడతాము. కాబట్టి అటివారు ధన్యులని అక్కడ వాక్య లేఖనము సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ రాయి అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సెలవిచ్చారు, ఏ రాయినైతే మీరు త్రోసివేసిన రాయి ఆ రాయి తలకు మూల రాయి అగును అని మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా. అక్కడున్న యూదులు యెరూషలేము ప్రజలు
బిడ్డలు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులను త్రోసి వేశారో, త్రోసి వేయబడిన ఆ రాయే తలక మూలరాయే అదే రాజ్యంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువులను వెంబడించే మనము ఆయన సన్నిధిలోనే మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని మనం కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఆ శాశ్వతమైన రాజ్యంలోనే నువ్వు, నేను, మన అందరము, మన పిల్లలు, మన బిడ్డలు, మన సంబంధికులు, మన బంధువులందరూ ఏదైతే శాశ్వతమైన రాజ్యం దేవుడు నిలబెట్టాడో ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి, ఆ పరమ కానాన్లోనికి మనం పోయే వరకు కూడా మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా మనం ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుందాము. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. టైం లేదు.